గైస్ ఇదైతే నా ఫస్ట్ ఫుల్ వీడియో కాబట్టి కామెంట్స్ లో చెప్పండి వీడియో అయిపోయాక నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో, సో దట్ నేనైతే ఇంకా ఇంప్రూవ్ అవ్వగలను. వీడియోని ఫుల్ గా స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. ఏదైతే ఈ ఎస్సిపి ఫౌండేషన్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఓన్లీ ఫిక్షనే అనమాట, అంటే రియల్ కాదు. సో మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఆ బొక్కలైనా చెప్పకపోతే మాకు తెలీదు అని మాత్రం అనకండి ప్లీజ్. ఎస్సిపి మీనింగ్ ఏంటి అంటే సేఫ్, కంటైన్, ప్రొటెక్ట్ అనమాట. సో బేసికల్గా ఇది ఒక ఆర్గనైజేషన్ ఏదైతే మనుషుల్ని కాపాడుతూ ఉంటుందో డిఫరెంట్ వింత వింత క్రియేచర్స్ నుంచి. ఇకపోతే మనం మాట్లాడుకోబోతున్నాం SCP-096 ది షై గాయ్. అసలు ఎవరి షై గాయ్, అసలు ఏంటి ఇతని స్టోరీ తెలుసుకుందాం రండి. SCP-096 చూడడానికి మనిషిలాగే ఉండి 2.38 మీటర్స్ టాల్ ఉంటాడు. తిన నేమ్లో ఉన్నట్టుగానే తిన మనిషిని చూసి ఎప్పుడు షై ఫీల్ అవుతూనే ఉంటాడు. ఎప్పుడు ఒక చోట దాంకొనే ఉంటాడు, ఎవరితో మాట్లాడు, అసలు ఎవరిని కలవడు కూడా. కానీ ఇదే ఒక ఈక్లూడిక్ డెడ్లీ క్రియేచర్. ఏది ఏమైనా సరే పొరపాటును కూడా నువ్వు తిన కళ్ళలోకి చూడకూడదు. యాజ్ ఎ ఫోటో అయినా సరే, యాజ్ ఎ ఇమేజ్ అయినా సరే, యాజ్ ఎ వీడియో అయినా సరే, ఎలాగైనా సరే నువ్వు కనుక తినని చూసినట్లయితే నీ పని అయిపోయినట్టే. మనం ఇందాక చూసినట్లే SCP-096 యొక్క మౌత్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఇది ఎవరినైనా ఈజీగా మింగేయగలదు. దారుణమైన విషయం ఏంటి అంటే SCP-096 కి ఆకలి ఇవేవి ఉండవు అనమాట. సో ఒకవేళ అది నిన్ను చూసింది అంటే నిన్ను చంపడమే దాని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటుంది. నువ్వు స్పేస్ లో ఉన్నా, ఏ డైమెన్షన్ లో ఉన్నా సరే నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టదు. నేపాల్లోని ఒక చిన్న గ్రామం ఏదైతే చైనా బోర్డర్ కి చాలా దగ్గరగా ప్లస్ మౌంట్ ఎవరెస్ట్ చాలా దగ్గరగా కనిపించేలా ఉంటుంది. ఒక అబ్బాయి ఎవరైతే తన జీవిత లక్ష్యాన్ని మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయాలని అయితే పెట్టుకున్నాడో తన గురించే ఈ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. మనోడు ఒక హోటల్లో కూర్చొని నేపాల్ యొక్క ఫేమస్ డిష్ని ట్రై చేస్తూ తింటూ ఉంటాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్తాడు నేను మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడానికి వచ్చాను అని. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనని చాలా వింతగా చూస్తారు. ఇంకా చాలా మంది అయితే మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కొద్దు అని అయితే చెప్తారు. ఎందుకంటే చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడానికి ట్రై చేసి చనిపోయారని తనకైతే చెప్తారు. కానీ మనోడు మాత్రం వాళ్ళు చెప్పే అన్నిటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. మనోడు మైండ్లో ఒకటే ఉంటుంది, మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడమే తన జీవిత లక్ష్యం అని. సో వీళ్ళెవరూ ఇంత చెప్తున్నా తినైతే పట్టించుకోడు. అక్కడ ఉన్న ఒక ముసలాయన తనకి మౌంట్ ఎవరెస్ట్ గురించి ఎన్నో విషయాలు అయితే చెప్తారు, ఎలా మనుషులు మాయమైపోతున్నారు, ఎలా మనుషులు చనిపోతున్నారు అని. ఆయన మనోడు కొంచెం కూడా దాన్ని పట్టించుకోడు. ఎందుకంటే తన ముందు కూడా చాలా మౌంటైన్స్ నే క్లైమ్ చేశాడు. ఇంకా మౌంట్ ఎవరెస్ట్ ఒక్కటే మిగిలిపోయింది తను క్లైమ్ చేయడానికి అని ఆ ముసలాయనకి అయితే చెప్తాడు. సరే నీ ఇష్టం, ఏం చేసుకుంటావు చేసుకోపోరా అని చెప్పి కూడా ఆ ముసలాయన అక్కడి నుంచే తేలిపోతాడు. రేపు తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోబోతున్నాడు. ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. మనోడు మౌంటైన్ ఎక్కడానైతే స్టార్ట్ చేసేసాడు. సో తనైతే మౌంటైన్ని చాలా ప్రశాంతంగానే ఎక్కుతున్నాడు. 2000 మీటర్స్ని కంప్లీట్ చేశాడు. చాలా ఫాస్ట్గానే ఎక్కుతూ ఉన్నాడు. కానీ తనకి ఇక్కడ కొన్ని వింత విషయాలు అయితే కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఆబ్వియస్లీ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడానికి ప్రయత్నించి చనిపోయిన వ్యక్తుల యొక్క శవాలు, ఇంకా చాలా. మనోడికి ఓపిక లేక ఒక ప్లేస్కి అయితే వస్తాడు వేర్ హీ కెన్ టేక్ రెస్ట్. సో అక్కడ కూర్చొని తను ఫుడ్ తింటూ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా కొంచెం మౌంటైన్ ఉంది క్లైమ్ చేయడానికి అనే ఆలోచనలతో. మనోడు అలసిపోయి నైట్ అయిపోయింది అని చెప్పి అక్కడైతే నిద్రపోతూ ఉంటాడు ప్రశాంతంగా. నెక్స్ట్ డే తన జర్నీని మళ్ళీ కంప్లీట్ చేశాడు. నాకన్నా ఎక్కువ డెడికేషన్ ఉంది ఇక్కడ. సో ఫైనల్గా తనైతే 8000 మీటర్స్ని అయితే ఎక్కేశాడు అనమాట, విచ్ ఈస్ ఆ డెత్ జోన్ అని పిలువబడుతుంది. తన కళ్ళ ముందే చాలా మంది డెడ్ బాడీస్ని చూసి తనైతే భయపడిపోతాడు ఆబ్వియస్లీ. ఫైనల్లీ తన డ్రీమ్ అయిన మౌంట్ ఎవరెస్ట్ యొక్క టాప్ని తన కళ్ళతో చూస్తున్నాడు. కానీ కిందే తన కళ్ళ ముందు ఇంకొక వ్యక్తి కూడా కనిపిస్తున్నారు. ఎవరతను? తిని ఎవరో కాదు, SCP-1529 ది మౌంటైన్ కింగ్. తను బ్లాక్ కలర్ ఐ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నాడనమాట. సో మన వాడికి అర్థం కావట్లేదు తను ఎందుకు తనని అంత వింతగా చూస్తున్నాడు. కానీ మన వాడికి ఒక అనుభూతి చెందుతుంది. అది ఎంత వింత అనుభూతితో తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. తనని చూస్తున్నప్పుడే తనకి చాలా వింతగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ 8000 మీటర్స్ టాల్లో ఇలా ఎలా ఉండగలడు అని తను రియలైజ్ అవుతాడు. కానీ సడన్ గా తనకి ఏమవుతుందో తెలీదు. ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న ప్లేస్ వెచ్చగా అయిపోయినట్టు, తనకి మొత్తం వార్మ్ ఫీల్ వచ్చినట్టు, అక్కడ మంచి లేనట్టు తనకి ఫీల్ అవుతుంది. తన కళ్ళు మెరిసిపోతూ ఉన్నాయి, చూడ్డానికి భయం పుట్టించేలా మెరిసిపోతూ ఉన్నాయి. తను అంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా కూడా మనోడు ఏదో పిచ్చి పట్టినట్టు తన కళ్ళలోనే చూస్తూనే ఉంటాడు. తను పదే ఆ మాట అంటూనే ఉంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. అయినా మనోడు తన కళ్ళలో చూస్తూనే ఉంటాడు. అప్పుడే మనోడికి ముసలాయన చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఒకవేళ కింగ్ నిన్ను చూస్తే ఏం చేస్తావని. మనోడు ఫస్ట్ దాన్ని ఇగ్నోర్ చేయడు, కానీ ఇప్పుడు దాన్ని రియల్గా ఫేస్ చేస్తున్నాడు. మనోడు అంటాడు, ప్లీజ్ నన్ను మౌంటైన్ ఎక్కనివ్వు, అది నా కోరిక, నేను ఖచ్చితంగా మౌంటైన్ ఎక్కి తీరాలి. సడన్ గా కింగ్ అక్కడి నుంచి మాయమైపోతాడు.
మనోడికి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. తను చూస్తే మాత్రం ఒక రియలైజేషన్ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఎక్కడైతే తను ఇంకా కొండను ఎక్కుతున్నాడే అని తను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. మౌంట్ ఎనర్జీని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కానీ తను చూడగలుగుతున్నాడు. పైనుంచి తనని కింగ్ చూస్తున్నాడు అని తను ఖచ్చితంగా చూడగలుగుతున్నాడు. అతి కష్టం మీద తను ఎక్కాడు. కానీ తను పైకెక్కిన వెంటనే చూసింది సేమ్ సీన్. కింద ఏదైతే జరిగిందో అదే ఇక్కడ మళ్ళీ రిపీటెడ్గా జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తను అంటూనే ఉన్నాడు. కొండ మళ్ళీ మాయమైపోయింది. కొత్త కొండ వచ్చింది. మళ్ళీ అదే ఏరియాలో, అదే చోట, అదే ప్లేస్లో తను అలాగే ఇరుక్కొని ఉన్నాడు. పైనుంచి కింగ్ తనని చూస్తూనే ఉన్నాడు. తనకేమీ అర్థం కావట్లేదు. తను ఏం చేస్తున్నాడో నిజంగా తనకేమీ అర్థం కావట్లేదు. ఒక పిచ్చి పట్టిన వాళ్ళ కొండను ఎక్కుతూనే ఉన్నాడు. మౌంట్ ఎవరెస్ట్ అసలు ఎండే అవ్వట్లేదు. కొన్ని నెలలు గడిచిపోయాయి. అయినా సరే తన మౌంటైన్ ఎక్కడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ సేమ్ సీన్ని తను ప్రతిసారి చూస్తూనే ఉన్నాడు. తన బాడీ మొత్తం ధ్వంసం అయిపోతుంది. తన ఫ్లెష్ మొత్తం కరిగిపోతుంది. తన జుట్టు మొత్తం రాలిపోతుంది. అయినా కూడా తన మౌంటైన్ ఎక్కడం మాత్రం మానట్లేదు. ఒక పిచ్చి పట్టిన వాళ్ళ మౌంటైన్ ఎక్కుతూనే ఉన్నాడు. తన చేతులు, కాళ్ళు అన్నీ చిన్నగా అయిపోయాయి. అయినా సరే తన మౌంటైన్ ఎక్కుతూనే ఉన్నాడు. కానీ అదే సీన్ రిపీట్ అవుతుంది. ఎక్కడైతే తన కింగ్ని చూశాడో తను మొత్తం మనిషిగానే లేడు. ఇప్పుడు మొత్తం మారిపోయాడు. తన కళ్ళతో కింగ్ని చూస్తున్నాడు. కింగ్ ఇంకా ఒకటే మాట చెప్తున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. తన కింగ్ని చూసి ఎంతో భయపడిపోతున్నాడు. తనకు అసలు ఏం చేయాలో అర్థం కాక ఏడవడం మొదలు పెట్టాడు పిచ్చి పట్టిన వాళ్ళలాగా. కింగ్ అంటాడు, ఏ తప్పైతే నువ్వు చేసావో దానికి ఇప్పుడు నువ్వు అనుభవించబోతున్నావు. తను ఏడుస్తూ కిందకు వస్తున్నాడు. ఏడుస్తూ తన మనసులో ఇంకా అవే ఉన్నాయి. ఆ కొండను ఎక్కినట్టు, ఆ ముసలాయన చెప్పిన మాటలు నిజమైనట్టు. తనకేం చేస్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదు. తన ఊరి దగ్గరికి వచ్చేసాడు. ఊర్లో మాత్రం మొత్తం నార్మల్గానే ఉంది. ఎలా అయితే అందరూ క్యాజువల్గా ఉంటారో అలాగే అందరూ ఉన్నారు. కానీ తను ఏడుస్తూ ఊర్లోకి రావడాన్ని చాలా మంది జనాలు చూస్తారు. అంటే ఏడుస్తుంటే సౌండ్ వస్తుంటుంది కదా, దానివల్ల. సో జనాలకు అర్థం కావట్లేదు అసలు ఎవరి వ్యక్తి, ఎందుకు ఇలా ఉన్నాడు, చూడ్డానికి ఎందుకు ఇలా ఉన్నాడు అని చాలా మంది జనాలు అనుమానపడుతూ ఉంటారు. ఊర్లో ఉన్న జనాలందరూ తనను చూసి భయపడుతూ ఉంటారు. అసలు ఏంటి క్రియేచర్, తిని నిజంగా మనిషేనా, మనిషి అయితే ఎవరు? అంతే SCP-096 తన చేతుల్ని తీస్తాడు. ఊరి ప్రజలు తనని వింతగా చూస్తున్నారు. ఎలా అయితే ఆ కింగ్ చూశాడో తన కళ్ళకి అదే కనిపిస్తుంది. ఎలా అయితే కింగ్ తనని చూస్తున్నాడో తన కళ్ళల్లో కింగ్ యొక్క ఎరుపు, తన కళ్ళల్లో కింగ్ యొక్క కోపం అన్నీ తనకు కనిపిస్తున్నాయి. కింగ్ తనని ఎలా చూస్తున్నాడో అలాగే ఊర్లో ఉండే వాళ్ళందరూ తనని చూస్తూనే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక తన కింద కూర్చొని ఏడుస్తున్నాడు. వీడికి హై బొక్క. తనకేమీ అర్థం కావట్లేదు. తన కళ్ళ ముందుండే మనుషులు తనని ఎందుకు అలా చూస్తున్నారు, కింగ్ ఎవరు? అంతే మొదటిసారి అందరినీ కోపంగా చూస్తాడు. విలేజెస్ ఎవరికి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. అంత పెద్ద నోరు, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒక్కసారిగా విలేజ్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. SCP-096 ఆ వ్యక్తి కనిపించిన ప్రతి ఒక్క మనిషిని, తనని చూసిన ప్రతి ఒక్క మనిషిని చంపేస్తూనే ఉంటాడు. ఎవరని, చిన్నపిల్లాడని ఎవరిని పట్టించుకోడు. అందరినీ చంపేస్తూనే ఉంటాడు. అంతే ఆ ఊరు మొత్తం రక్తంతో నిండిపోతుంది. ఎటు చూసినా రక్తమే, ఏ వైపు చూసినా రక్తమే. ఫైనల్గా తన ఎమోషన్స్ మొత్తాన్ని కోల్పోయి SCP-096గా మారిపోతాడు. హలో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరేం భయపడకండి. SCP-096 మీ ఇంటికి రాదు. ఒకవేళ రావాలంటే నన్ను దాటి రావాలి. నేను మీ అందరిని కాపాడుతాను.